వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మీరందరూ దేవుని నామంలో సుఖ సంతోషాలతో దేవుని ప్రార్థించుకుంటూ విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నారని వెళ్ళాలని నా ప్రార్థన. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుడిచ్చిన కృపను బట్టి, మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యాలను పంచుకోవడానికి, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు వదనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరి క్షేమ సమాచారాల గురించి కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ఇప్పుడు వ్యక్తిగతంగా కుటుంబం కూడా ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు యేసు పునరుద్ధారం గురించి మనము కొద్ది క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. యేసు పునరుద్ధారం గురించి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లోనే ఉన్న భావాన్ని మనం వివరించుకుందాము. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చుని. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమైన కృపామైన దయామేడమైన ప్రభు, మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వదనాలు చెల్లించుకుంటాం. ఉదయకాల సమయంలో పాస్తానికి వచ్చినమైనా మీరు తిరిగి లేచిన పునరుద్ధార దినం గురించి మేము కొద్ది నిమిషాలు మాట్లాడబోచుండగా, నాయన నా జ్ఞానం సరిపోదు, మీ ఆత్మ నడిపి దయచేసి మీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడి, విరిచిన వారితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మహింపదవని, పునరుద్ధార శక్తిని మేము పొందుకుని నాయన అట్టి ప్రకారం మా జీవితకాలం అంతా నీ పునరుద్ధార శక్తితో మేము ముందుకు సాగిపోయే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని నాయన, మీరు నాతో మాట్లాడమని, వినిచిన వారితో మాట్లాడి నాయన మమ్మల్ని బలపరిచి మహింపదమని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయడం తర్వాత 3వ దినాన లేస్తానని చెప్పారు కదా, తిరిగి లేస్తాను నేను అని చెప్పారు కదా. అలాగే ఆయన ఆదివారంలో తెల్లవార్చుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చుని. 3వ రోజు సమాధి చూడడానికి ఈ మగ్దలేనే మరియ వేరొక మరియ కూడా వచ్చారన్నమాట. అప్పుడు అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి, ప్రభు యొక్క దూత పరలోకం నుండి దిగివచ్చిందంట. రాయి పొర్లించి దాని మీద కూర్చుండను. అప్పుడు ఏం జరిగింది? పరలోకం నుండి ఒక దూత వచ్చి రాయి పొర్లించి ఆ రాతి మీద కూర్చున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు మహాభూకంపం కలిగిందంట. చాలా గొప్ప భూకంపం, భయంకరమైన భూకంపము కలిగేను. ఆ దూత స్వరూపం ఎలా ఉందంట? మెరుపు వలె ఉందంట. దగదగదగ మెరిసిపోయేలాగా ఆ దూత యొక్క స్వరూపం ఉండదు. అతని వస్త్రం ఎలా ఉందంట? హిమమంత తెల్లగా, చాలా తెల్లగా ఉందంట. అతనికి భయపడటం వలన కావలి వారు వెనుక వచ్చి వారి వలె నుండిరి. అతనికి భయపడటం వలన కావలి వారు ఆ కావలి ఉన్నవారు వణికిపోయారు మాట. ఎవరు రాయి పొర్లించకుండా ఆ రాయి పొర్లింపబడింది, తీసివేయబడింది. ఒక దూత దిగివచ్చి కూర్చున్నట్టు చూస్తున్నారు. ఆ దూత ఎలాగుందంట? హిమం వల్ల తెల్లగా దూత వస్త్రం ఉంది, స్వరూపం ఉంది, దగదగ మెరిసిపోతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అది చూసిన కావలి కాస్తున్న కావలి వారు ఏం భయపడిపోయారు, వణికిపోయారట. వణుకు వచ్చిన వారి వలె ఉండేది. ఆ దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. ఆ దూత ఏం చెప్పిందంట? మీరు భయపడద్దు అని చెప్పింది. ఆ దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారో నాకు తెలియదు. మీరు ఎందుకు వచ్చారో, ఏం వెతుకుతున్నారో నాకు తెలియను. సిలువ వేయబడిన యేసు ప్రభువుని మీరు వెతుకుతున్నారు, అందుకొరకు మీరు వచ్చారని నాకు తెలుసు అని చెప్తుందన్నమాట. అందువలన నన్ను చూసి మీరు భయపడద్దు అని ఆ దూత చెప్తున్నట్టుగా చూస్తున్నాం. యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఈ భూలోకంలో నివసించినప్పుడు సువార్త ప్రకటిస్తూ తన శిష్యులతోటి, మీ అందరితోటి చెప్పినట్టుగా తిరిగి లేస్తాను అని చెప్పినట్టుగా, 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళండి. రండి, మీకు అనుమానం అయితే ప్రభు సమాధిలో పడుకోబెట్టిన ఆ స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడని ఆ దూత చెప్పినట్టుగా చూస్తున్నాం. ఇదిగో ఆయన గలిలయోనికి మీరు ముందుగా వెళ్ళుచున్నారు. ఆయన శిష్యులకు తెలియచేయండి, ఇదిగో ఆయన గలిలయలోనికి మీరు ముందుగా వెళ్ళుచున్నారు. అక్కడ మీరు ఆయన చూస్తారు. ఇదిగో మీతో చెప్పుతున్నాను.
ఇదిగో ఇదంతా మీతో నేను చెప్పాను, అక్కడ మీరు చూస్తారని, మీరు త్వరగా వెళ్ళండి అని ఆ దూత చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా ఇది వినగానే వారు ఏం చేశారు? భయం వేస్తుంది వాళ్ళకి. భయంతోనూ ఓ పక్కన ఆనందం, ఓ పక్కన భయం. యేసుప్రభు వారు తిరిగి లేచాడని ఆ ఆనందం, తర్వాత మహానందం, అది గొప్ప ఆనందము. ఇంకా భయం వేస్తుంది వాడికి. ఆ భయంతోనూ వెళ్ళి శిష్యులకి ఆ వర్తమానం చెప్పడానికి పరిగెత్తి వెళుతున్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఏం జరిగింది? యేసు వారిని ఎదుర్కొని, యేసు వాళ్ళని ఎదుర్కోవడానికి వచ్చారన్నమాట. యేసు ప్రభు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పారు, మీకు శుభం అవుతుంది, మీకు అంతా శుభమే జరుగుతుందని చెప్పారు. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని, వాళ్ళు ఏం చేశారు? ఆయన పాదాలు పట్టుకొని, ఆయనకు బ్రొక్కగా ఆయనకు పాదాలు పట్టుకుని ఆయన దగ్గరగా వచ్చి పాదాలు పట్టుకుని బ్రొక్కినప్పుడు యేసు ఏం చెబుతున్నాడు? భయపడకూడదు, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుమన్నాను. అక్కడికి వెళ్ళి శిష్యులకి, నా సహోదరులు వాళ్ళకి వెళ్ళి మీరు చెప్పండి, ఏమని చెప్పమన్నాడు? భయపడకూడదు. యేసుప్రభు వారి శిష్యులు సహోదరుడా అంటారు కదా, సహోదరులు, నా సహోదరులకు గలిలయకు వెళ్ళవలని వారు అక్కడ నన్ను చూతురని. ఎక్కడికి వెళ్ళమన్నారు? గలిలయకు వెళ్ళమన్నారు. అక్కడ యేసుప్రభు నన్ను చూస్తారని చెప్పమన్నట్టుగా ఆ స్త్రీలకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో ఏమన్నారు? ఒకసారి మన జీవితాలు కూడా వాళ్ళు మొదట నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసినా కూడా, యేసుప్రభు వారు నేను తిరిగి లేస్తానని చెప్పినా కూడా వాళ్ళ సమాధి దగ్గరికి వచ్చి యేసుప్రభు వారు కనపడలేదని ఏడుస్తూ వాళ్ళకంతా అగమ్యగోచరం అయిపోయింది. వాళ్ళు దేవుడు చెప్పింది, యేసుప్రభు వారు చెప్పింది వాళ్ళు మర్చిపోయారు. ఆ ధ్యాసే వాళ్ళకి లేదు. ఆయన చెప్పిన దాని పరమార్థం ఆయన గ్రహించలేకపోయారు. ఎంతో విలపించారు, ఏడిచారు, నిరసించిపోయారు. వాళ్ళ హృదయాలు బరువెక్కిపోయాయి. మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ సమాధి దగ్గరికి వస్తున్నారు, మళ్ళీ ఏడుస్తున్నారు. వాళ్ళ మనసు కుదురుగా ఉండట్లేదు, దుఃఖపడుతున్నారు, సమాధి దగ్గరికి వస్తున్నారు, అలాగ ఉంటున్నారు. మన జీవితాల్లో కూడా అనేక పరిస్థితుల్లో మనం ఎటు తోచని పరిస్థితిలో సమాధి ఏం చేస్తుందో మోగబోతుంది, ఏమీ చేయలేదు. అలాగే మనం కూడా ఎటు తోచని పరిస్థితుల్లో, అగమ్య గోచరంలో, దుఃఖంతో, బాధతో, కన్నీళ్లతో, కుదుటపడిన మనస్తత్వంతో ఈ పరిస్థితి ఎలా ఎదుర్కొంటామో, ఇది ఎలాగ ఈ సమస్య దూరం అవుతుంది అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ పునరుద్ధాన శక్తి గల యేసుప్రభు వారు తను పొందిన దెబ్బల ద్వారా, తన సిలువ బలియాగం ద్వారా మనకిచ్చిన ప్రతి విషయంలో ఇచ్చే రక్షణని మనం మర్చిపోతూ ఉంటాం. అదే దుఃఖంలో ఉంటాం. ఈ సమస్య ఎలా పడుతుంది, ఈ అనారోగ్యం ఎలా పోతుంది, లేకపోతే ఈ కఠినమైన సమస్య, ఈ ఆర్థిక సమస్య, ఈ ఉద్యోగం లేనితనం, చదువు లేనితనం, ఇందులో నేను ఎలా హెచ్చింపబడతాను, ఎలాగ ఉంటాను, ఎలాగ నా భవిష్యత్తు ఏమవుతుంది అని మనం ఎటుతోచని పరిస్థితిలో ఆయన ఉన్నాడని మర్చిపోయి మనం బాధపడుతూ ఉంటాం. ఆయన ఇంకా మనం నిద్రిస్తున్నాడని అనుకుంటాం. అంతేగాని దాని వెనక ఆయన తిరిగి పునరుద్ధానం అయ్యాడు, ఆ పునరుద్ధాన శక్తి ఉంది, ఆయన మనకి అన్నీ చేస్తాడు, ఆయన నిద్ర నుంచి లేచాడు అన్న విషయాన్ని కొన్ని పరిస్థితుల్లో మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి దుఃఖకారణమైన క్రీస్తు మారడం ద్వారానే సర్వమానవాళికి విమోచన ఉంది. జయశీలుడైన క్రీస్తు లేచాడు. వాళ్ళకి దుఃఖ కారణమే కాదు, మనకి అందరికీ దుఃఖ కారణమైన క్రీస్తు ప్రభు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. ఓ వరడమాని ముల్లెక్కడ, ఓ వరడమాని విజయం ఎక్కడ అన్నట్టుగా ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడే లేచాడు. అనేక మంది హృదయాల్లో ఆయన రక్షణ కార్యం జరిగించి ఆయన జయశీలుడైపోయాడు అన్నమాట. లెక్కలేని హృదయాలు అంగలార్పుల నుండి పునరుద్ధారం, మనందరి హృదయాల్లో ఉన్న అంగలార్పుల నుండి, పాపం నుండి, శాపం నుండి, దుఃఖం నుండి, బాధ నుండి, పాప శాపాల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి ఆయన మన హృదయాల్ని తెప్పరిల చేయడానికి, మన అంగలార్పును నాట్యముగా మార్చడానికి మనలో పునరుద్ధాన శక్తి చిగురింపజేశాడు. కాబట్టి ఆయన మనకు రక్షకుడు. చావు పొంచి ఉంది అని మనం అనుకునే చోట మనకు ఆయనకు రక్షకుడై వేచి ఉంటాడు. ఆశలు ఎండిపోయిన తావుల్లో, ఆశలు లేని పరిస్థితుల్లో అక్కడ ఫలభరితమైన ప్రారంభం మనకి ఎదురు చూస్తూ ఉంటుంది. అనుభవాలన్నీ మన గుండెల్లో నిండిన వేళ మనం ఆ సమాధి తోటలో వికసించిన పుష్పాల్లా ఉంటాం. ఇక్కడ ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలి
ఆడవాడి రక్షణార్థమై ఈ భూలోకంలోకి వచ్చి సిలువుపై బలియాగమైన ఆయన ఎందుకు వచ్చాడంటే మనందరం పాపులము నీచులము దౌర్భాగ్యులము అయ్యున్న మన గురించి మన రక్షణ గురించి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో పునరుద్ధార శక్తి ఆయన సిలువు బలియాగము ఆయన తిరిగి మృత్యుంజయుడు లేచిన పునరుద్ధార శక్తి నీలో ఉంది. నువ్వు ఏ విషయంలో నేను భయపడవలసిన అవసరం లేదు. భయపడద్దు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరొకసారి మనం హెచ్చరిస్తున్నాడు. భయపడకుడి, ఆయన పునరుద్ధార శక్తి మనకుంది. మనం ఆయన మృత్యుంజయుడు లేచిన యేసుప్రభుని కలిగి ఉన్నాం కాబట్టి ఆయన పునరుద్ధార శక్తిని పొందుకుంటూ ఆయనలో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ క్లుప్తమైన పునరుద్ధార శక్తి గల మాటల్లో పునరుద్ధార జీవము ఆయన పునరుద్ధారుడైన సమాచారం మీ ముందు చూన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక అటువంటి విశ్వాసంలో భయం లేని భయపడకుండా ఆయన మనకున్నాడు. పునరుద్ధార శక్తి మనకుంది. ఆయన మృత్యుం చేయడాడు కాబట్టి ప్రతి విషయంలో జయిస్తాడని నమ్మకంతో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక అర్చన ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధునికి మమ్మల్ని కృపణ దయామడిగిన కృప మీ అభివృద్ధి పాలనకు లెక్కలేని సూత్రుల స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో మీ సంగతికి వచ్చినాయన నీ పునరుద్ధార శక్తి గల వాటిలోంచి కొద్ది మాటలు నాయన మేము ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. అవును తండ్రి, నీ పునరుద్ధార శక్తి నాలో మాలో నింపండి ప్రభావ. మేము బ్రతుకులు తిరుగులండి నాయన నేను మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి పునరుద్ధార శక్తితో ముందుకు సాగిపోయే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని నన్ను మమ్మల్ని అందరినీ బలపరిచి విశ్వాస జీవితంలో నాయన స్థిరులుగా బలముగా ఉండుటకు కృప చూపి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా జీవితకాల పర్యంతం నీకు నమ్మకంగా మీలో ముందుకు సాగిపోయే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు వర్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమిత్తులంగా ఎడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నన్ను ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక. ఆమేన్.